శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. బోధ పఠన లక్షణమును తెలియజేయుచున్నారు. నాయన శిష్య, అందముగా సద్గ్రంథము చందము వినిపింతు దాన్ని చదివిన వినినన్ ముందుగా బయలెరుకై ఏ సందున నెరుగలేక జనవాలే సుమ్మి అదే ఇది విని చదువు మీ నమ్మి ఎందుకు నీకింకా ఇతర శాస్త్రములాజా ఎందుకు నీకింకా ఇతర శాస్త్రములాజా లందు గుర్తుండిపోదది గానాని ఎరుక జనవాలే సుమ్మి అదే ఇది విని చదువు నమ్మి. ఓ శిష్యుడా, స్వతసిద్ధమై నిండియున్న చల పరిపూర్ణ పరబ్రహ్మస్థితిని తెలిపెడి గ్రంథమే నిజమైన గ్రంథము. ఇట్టి నిజమైన గ్రంథమును నేను నీకు వినిపించెదను. ఇటువంటి నిజ గ్రంథములు నీవు స్వయముగా చదివినను, సద్గురువు వలన వినినను, ముందుగా స్వతసిద్ధమై నిండియున్న పరిపూర్ణ బ్రహ్మముయునికి తెలియబడి, అటు తర్వాత మూలము లేకయే నానావిధ నామరూప నటనలుగా తోచుచు నానావిధ భ్రాంతులను కలిగించి నానావిధ దుఃఖముల పాలు చేయుచున్న ఎరుక ఎచ్చటను నిలువక మటుమాయమైపోవును. ఈ కందార్థ దరువులు గ్రంథము అట్టి నిజ గ్రంథములకు చెందినది. నీవు నా మాటను నమ్మి ఈ సద్గ్రంథమును సద్గురువుల వలన వినుము. దీనిని నీవు బాగుగా చదువుకొనుము. నీవిక ఇతర శాస్త్రముల జోలికి పోకుము. ఇతర శాస్త్రములన్నీ ఎరుకను నిలుపునే కాని దానిని పోగొట్టజాలవు. కావున నీవు సర్వానర్థములకు కారణమైన ఎరుకను పోగొట్టడి ఈ గ్రంథమనే చదువుము. నాయన శిష్య, స్వతసిద్ధమై నిండియున్న చల పరిపూర్ణ పరబ్రహ్మస్థితిని తెలిపెడి గ్రంథమే నిజమైన గ్రంథము. ఇట్టి నిజమైన గ్రంథమును నేను నీకు వినిపించెదను. ఇటువంటి నిజ గ్రంథములు నీవు స్వయముగా చదివినను, సద్గురువు వలన వినునను, ముందుగా స్వతసిద్ధమై నిండియున్న పరిపూర్ణ బ్రహ్మముయునికి తెలియబడి, అటు తర్వాత మూలము లేకయే నానావిధ నామరూప నటనలుగా తోచుచు నానావిధ భ్రాంతులను కలిగించి నానావిధ దుఃఖముల పాలు చేయుచున్న ఎరుక ఎచ్చటను నిలువక మటుమాయమైపోవును. లోకములో మనకే అనేక రకాల గ్రంథములు అనేది మనకే కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ దైవ మార్గములో కానీ ఇతర ప్రాపంచిక సంబంధించిన విషయములలో కానీ అనేక లక్షల గ్రంథాలు అనేది మనకే కనపడుతూ ఉంటాయి. అయితే
ఇక్కడ స్వతసిద్ధమై నిండియున్న అచల పరిపూర్ణ బ్రహ్మస్థితిని, అంటే పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్థితిని తెలిపెడి గ్రంథమే నిజమైన గ్రంథము. నాయన శిష్య, ఏ గ్రంథమైనా సరే ఈ ప్రపంచానికి సంబంధించిన గ్రంథాలు లోకములో అనేకముగా ఉండవచ్చు, కానీ పరబ్రహ్మము యొక్క స్థితిని తెలిపెడి గ్రంథమే నిజమైన గ్రంథము. ఇక్కడ పరబ్రహ్మము యొక్క స్థితిని తెలిపేది అంటే అది సహజముగా స్వతసిద్ధముగా నిండి ఉన్న యొక్క పరబ్రహ్మము యొక్క స్థితి. లేనిది ఏంటిది? ఈ మనకి కనపడే నానావిధ నటనా రూపములుగా, నానా రూపాలుగా, నానా పేర్లుగా, అనేక రకాల నటనలుగా, అంటే అనేక రకాల కర్మలుగా కనిపించే ఈ లోకములో ఈ మొత్తం కూడా అనేక రకాలుగా కనిపించే యొక్క ఈ నటనలు మొత్తం కూడా గుర్తెరిగే జ్ఞానము యొక్క మార్పులు చేర్పులతోటి కనపడేయి, కానీ వాస్తవముగా అది ఎప్పుడూ కూడా ఈ అనేక రకాలు ఈ మార్పులు చేర్పులు అనేది నిజమైనవి కానే కావు. అందువల్ల ఈ లోకములో కనపడే ప్రతి ఒక్క గ్రంథము యొక్క మూలము ఏంటిదంటే ఈ అనేక రకాలుగా కనపడే యొక్క విషయాల్ని మనకి నేర్పుతూ ఉంటాయి. అనేక రకాలుగా కనపడే యొక్క నానమైన భ్రాంతులతోటి మనకి అవి తోపింపజేస్తూ ఈ లోకానికి సంబంధించిన వివిధ రకాలతో కూడుకున్న విషయాలే గ్రంథాలు మనకు కనపడతాయి. ఆ గ్రంథాలు కానీ మనం పట్టుకున్నట్లయితే మనకి ఈ జనన మరణం అనే యొక్క సంసారం అనేది మనకి తొలగనే తొలగదు. కావున ఏ గ్రంథమైనా సరే సద్గ్రంథము అంటే సత్తుని చూపించే గ్రంథం ఏదైతే ఉన్నదో ఆ గ్రంథమే నిజమైన గ్రంథము. సత్తు అంటే సహజ సిద్ధముగా ఉన్న అచల పరిపూర్ణము యొక్క స్థితిని నిరూపణ చేసి, అంటే భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిదని నిర్ధారణ చెయ్యగల సత్తా కలిగిన గ్రంథం ఏదైతే ఉన్నదో అదే వాస్తవమైన గ్రంథము. ఎందుకు అంటే సనాతన నుంచి మనకు అనేక రకాల గ్రంథాలు, అనేక రకాల మార్గాలు, ఉపనిషత్తులు, వేదాలు, ఇంకా మనకి ఇక్కడ అనేక పద్ధతుల ద్వారా ఈ పరబ్రహ్మము యొక్క స్థితిని మనకి తెలియజేయబడ్డాయి అన్నమాట. ఎవరు ఏ పద్ధతిలో మనకు తెలియజేసినా సరే సారాంశం అనేది చివరికి సద్గ్రంథమైతే ఆ పరబ్రహ్మము యొక్క స్థితిని నిరూపణ చేసి నిలబెట్టే యొక్క విధానమే సద్గ్రంథములో ఉంటుంది. అటువంటి సద్గ్రంథాలలో ఈ గ్రంథము కూడా ఒకటి. కాబట్టి నాయన శిష్య, నీవు ఈ లోకములో కనపడే అనేక రకాల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు నిజమని కానీ నమ్మావు అంటే ఇక్కడ ఈ ప్రపంచానికి సంబంధించిన నామరూపక్రియలకు సంబంధించిన అనేకత్వముతో కూడుకున్న వివరణ ఆ గ్రంథాల్లో ఉంటుంది, కానీ అచల పరిపూర్ణము యొక్క సహజ సిద్ధమైన పరమాత్మ స్థితిని నిరూపణ చేయలేవు. కాబట్టి నీవు అటువంటి గ్రంథాలని ఎప్పటికీ కూడా నమ్మవద్దు. నీవు స్వయముగా చదివినను, నిజ గ్రంథములో నీవు స్వయముగా చదివినను, లేక సద్గురువుల వలన వినినను, ముందు స్వతసిద్ధమై నిండి ఉన్న పరిపూర్ణ బ్రహ్మయునికిని తెలియబడి
అటు తర్వాత మూలములేకయే నానావిధ నామరూప నటనలుగా తోచుచూ నానావిధ భ్రాంతులను కలిగించి నానావిధ దుఃఖముల పాలు చేయుచున్న ఎరుక ఎచ్చటను నిలువక మటుమాయమైపోవును. ఏదైనా సరే సద్గ్రంథమనేది కానీ ఉన్నది అంటే స్వతసిద్ధముగా ఉండ పరబ్రహ్మము యొక్క ముందు ఇటువంటిది పరబ్రహ్మము యొక్క స్థితి అని తెలియజేసి తర్వాత ఈ అనేక రకాలుగా నానా విధాలుగా మనకే కనపడే ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇది గుర్తెరిగే జ్ఞానముతోటే గుర్తెరిగే ఎరుక యొక్క స్వాభావికముతోటే ఇదంతా తోచుతూ ఉన్నది. కాబట్టి గుర్తెరిగే జ్ఞానం అనేది అనేక రకాలుగా తోపింపజేసి అనేక రకాలుగా కనిపింపజేసి అది ఒకసారి ఉండి ఒకసారి లేకుండా పోయేదే ఈ అనేకత్వముతో కూడుకున్న యొక్క జ్ఞానము. అందువల్ల ఇది ఎప్పుడూ లేదు. ఏదైనా సద్గురువుల వలన నువ్వు విన్న ప్రబోధమైనా సరే సత్శాస్త్రాల వల్ల నువ్వు తెలుసుకున్నది ఏదైనా ఉన్నది అంటే స్వతసిద్ధముగానే పరమాత్మ యొక్క స్థితి సహజ సిద్ధముగానే ఉన్నది అని ముందు తెలుసుకో. తర్వాత ఈ అనేక రకాల నామరూప నటనలుగా తోపింపజేసే ఈ ప్రపంచం అనేది ఎన్నటికీ లేదు అని ముందు తెలుసుకో. ఈ లేనిదాన్ని లేనట్టుగా చేసుకునే దానికి సంబంధించిన సాధన ఏదైతే ఉన్నదో ఆ సాధన ద్వారా నువ్వు ఈ ఎరుక యొక్క లక్షణాన్ని సంపూర్తిగా లేనిదాన్ని లేనట్టుగా చేసి ఉండస్థితి కాడ నిలబడేదానికి సంబంధించిన నీ స్వయం కృషితోటి గురువులు చెప్పిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గము ఆధారం చేసుకొని నీ స్వయం కృషితోటి భక్తి శ్రద్ధలో ఎంత భక్తి అయితే కావాలో ఎంత శ్రద్ధ అయితే ఉండాలో అంత భక్తిని శ్రద్ధని నీవు కూడగట్టుకొని వాస్తవమైన ఏ సావు పుట్టుకలకు అతీతంగా ఉండి ఎప్పుడూ ఒకే స్థితిగా ఉండి సహజ సిద్ధముగా ఉండ అచల పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క స్థితి కాడ నిలబడే యొక్క పద్ధతి ఏదైతే ఉందో అది వాస్తవమైన సత్యస్వరూపము. కాబట్టి అటువంటి సత్యస్వరూపాన్ని చూపించి నిలబెట్టగలిగిన గ్రంథమే ఇక్కడ సద్గ్రంథము. కాబట్టి నువ్వు గురువుల ద్వారా విని కానీ లేకపోతే నువ్వు చదివిన అటువంటి సద్గ్రంథాలను చదివి కానీ నువ్వు ఈ జనన మరణం అనే చక్రములో నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా సద్గురువుల వలన వినుము, దేనిని నీవు బావుగా చదువుకొనుము, నీవిక ఇతర శాస్త్రముల జోలికి పోకము, ఇతర శాస్త్రములన్నీ ఎరుకను నిలుపునే కానీ దానిని పోగొట్టచాలవు. ఏ శాస్త్రాలైనా సరే మనకే కొన్ని శాస్త్రాలైతే మనకే కథల రూపకముగా అనేక రకాల కథల రూపకముగా మనకే వివరించటం అనేది జరుగుద్ది. కొన్ని శాస్త్రాలైతే మా దేవుడు గొప్ప, మా దేవుడు యొక్క చూపించిన మార్గము గొప్ప అని అది కూడా ఆ తీరుగా వివరించటం అనేది జరుగుద్ది. కొన్ని శాస్త్రాలైతే ఏ విధంగా ఉంటాయి అంటే అది పద్య గ్రంథముల్లో కానీ లేక ఇక అవి మతాల లక్షణముతో కూడుకొని కానీ ఆ తీరుగా ఉంటూ ఉంటాయి. నువ్వు కాబట్టి ఎటువంటి ఇతర శాస్త్రాల జోలికనేది నువ్వు పోవద్దు నాయనా. ఇతర శాస్త్రములన్నీ కూడా నీకు ఎరుకను నిలుపునే కానీ దానిని పోగొట్టజాలవు. ఏ శాస్త్రాలైనా ఏం చేస్తాయి అంటే మనకి ఎరుకను అంటే గుర్తెరిగే యొక్క జ్ఞానమే సత్యము అని చూపెడతాయి. అయితే గుర్తెరిగే జ్ఞానమే సత్యమైతే అది గుర్తెరిగేటప్పుడే ఒకదాన్ని గుర్తెరిగి మళ్ళీ రెండవ దాన్ని గుర్తెరిగేటప్పటికి మొదట గుర్తెరిగింది లేకుండా పోతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ మూడవది గుర్తెరిగేటప్పటికి రెండవది లేకుండా పోతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక సమయంలో
ఈ గుర్తెరిగే జ్ఞానం కూడా మన గాఢ సుసుప్తిలో కూడా స్తబ్దంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అది ఎట్లా నిజమవుద్ది? కాబట్టి ఇతర శాస్త్రాల జోలికి కానీ నీవు పోయినట్లయితే ఇటువంటి ఈ ఎరుక యొక్క లక్షణాన్ని, ఈ ఎరుక యొక్క స్వాభావికాన్నే నీకు చూపెడితే అదే నిజమని చూపెడతాయి. కానీ వాస్తవమైన ఎరుక యొక్క లేమిని చూపెట్టి సహజ సిద్ధముగా ఉన్న యొక్క పరిపూర్ణం యొక్క స్థితిని నిలబెట్టలేవు, చూపెట్టలేవు. అందువల్ల ఏ ఇతర గ్రంథాల జోలికి, ఇతర శాస్త్రముల జోలికి నీవు పోకము. ఇతర శాస్త్రాలన్నీ కూడా ఎరుకను నిలుపునే కానీ దానిని ఎప్పుడూ కూడా పోగొట్టలేవు. కావున నీవు సర్వ అనర్థములకు కారణమైన ఎరుకను పోగొట్టెడి గ్రంథమనే చదువు. అసలు మనకి ఇన్ని రకాలైన అనర్థాలకే కారణం ఏంటిది అంటే ఈ ఎరుకే, అంటే ఈ జ్ఞానమే. ఈ జ్ఞానం అంటే ఈ శరీరములో అతి సూక్ష్మంగా ఉండి ఈ శరీరాన్ని మొత్తాన్ని నడుపుతూ ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులతోటి అనేక రకాల బయట ప్రపంచం మీదకి వెళ్ళి నానా విధాలైన నామారూప క్రియలతోటి అయ్యే నిజము, అదే శాశ్వతము అనుకొని వాటితోటే సతమతమవుతూ చేసే యొక్క విధానమే ఇక్కడ ఈ ఎరుక యొక్క విధానము. ఈ సర్వానర్థాలకి కారణము కూడా ఈ జ్ఞానమే. కాబట్టి ఈ సర్వ అనర్థాలనే మనల్ని సృష్టింపజేసి సర్వ అనర్థాలకే మూల కారణాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఈ ఎరుక. ఏ గ్రంథం అయితే ఉన్నదో ఆ గ్రంథాల జోలికి కానీ అటువంటి ప్రబోధం జోలికి కానీ మనం పోయినట్లయితే తప్పనిసరిగా ఈ సర్వ అనర్థాలకే మనం కారణమయ్యి ఈ జనన మరణం అనే ప్రవాహంలో మనం కొట్టుకొని పోవటం అనేది జరుగుద్ది. కాబట్టి నువ్వు ఏ గ్రంథాన్ని చదివినా సరే ఈ ఎరుకను పోగొట్టేడే గ్రంథం ఏదైతే ఉన్నదో ఆ గ్రంథాన్ని చదువు, లేక అటువంటి ప్రబోధాన్ని విను. ఆ విన్న తర్వాత ఆ ప్రబోధం చూపించిన మార్గాన్నే నడిచి ఈ ఎరుకననేది, జ్ఞానాన్ననేది నువ్వే అయ్యుండవు. కాబట్టి నువ్వైన జ్ఞానాన్ని నువ్వు లేవు అని ఆ జ్ఞానాన్ని సంపూర్తిగా తొలగించుకొని ఆ నేననే పరిధిని విడగొట్టుకునే యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని కానీ పోగొట్టుకున్నావు అంటే సహజంగా ఉండ పరమాత్మ స్థితిని ఎవరూ ఎట్టిది అని చెప్పేదానికి ఆస్కారమే లేదు. ఓం తస్సత్.